అందరికీ వందనాలు. నేను ఆత్మకూర్చుని గల తెలుగు 5వ అధ్యాయం 22 వచనము. అయితే ఆత్మఫలముగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచిదనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. మన మధ్య మరొక చెల్లి జయంతి సిస్టర్ వచ్చి యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికిన 7 మాటలు, అంతేకాకుండా యాకోబు గోత్రకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్తారు. విన్నాం. యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటలు. తండ్రి మీరేమీ చేయుచున్నారని ఎవరెవరు కనుక క్షమింపుము. నేడు నాతో నువ్వు కూడా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందేవని నిశ్చయంగా చెప్పుచున్నాను. నా దేవా నా దేవా నా దేవా నా దేవా యేసుక్రీస్తు పలికిన 7 మాటలు. తండ్రి మీరేమి చేయుచున్నారు, వీరెవరికంటే వీరిని క్షమింపుము. నేడు నాతో పరదేశంలో ఉందేవని నీకు నిజంగా చెప్పుతున్నాను. నా దేవా నా దేవా ఎందుకు నా చేయి విడిచితివి? ఇశ్రాయేలు యాకోబు 12 మంది గోత్రములు. రూబేను గోత్రము, షిమ్యోను గోత్రము, యూదా గోత్రము, ఇస్మకారు గోత్రము, జబులూను గోత్రము, ఎఫ్రాయిము గోత్రము, బెన్యామీను గోత్రము, దాను గోత్రము, ఎస్తేరు గోత్రము, ఆషేరు గోత్రము, నఫ్తాలి గోత్రము, దాను గోత్రము.